ఈ నెల 22న రామమందిర పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోందని బండి సంజయ్ అన్నారు. ప్రధాని మోదీ, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పిలుపు మేరకు దేవాలయాల శుద్ధి చేస్తున్నామని తెలిపారు. కాగా కరీంనగర్లోని పద్మానగర్ శివాలయాన్ని శుద్ధి చేయడం సంతోషంగా ఉందని బండి అన్నారు. దేవుడు అక్షింతల్లో రేషన్ బియ్యం, బాసుమతి, జై శ్రీరామ్ అక్షింతలు ఉంటాయా? దేవుడి అక్షింతలను రాజకీయం చేయడం తగదని బండి సంజయ్ అన్నారు. ఉన్నది అనేక మంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజం యొక్క సహకారం వలన, ఆర్థిక సహాయం అన్నిటి సహకారం వలన ప్రతి హిందూ యొక్క ఇన్వాల్వ్మెంట్ దీనిలో ఉంది. ప్రతి హిందూ యొక్క సహకారం వలన ఇలా దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం ఈ నెల 22వ తారీఖు నాడు జరగబోతా ఉన్నది. ఈ సందర్భంగా దేశంలో ఉన్నటువంటి హిందూ సమాజం అంతా జాగృతమైంది. అనేక రకాల కార్యక్రమాలు గత నెల రోజు నుంచి దేశవ్యాప్తంగా ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నారు. అనేక రకాల కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు కానీ, సేవా కార్యక్రమాలు కానీ, స్వచ్ఛ భారత్ కానీ అనేక రకాల ధార్మిక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా మా ప్రియతమ నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు దేశంలో దేవాలయాలను